To all of you. Now discuss about 7,500 units of standard product were manufactured during the month of April 2015. 2015 ఏప్రిల్ నెలలో ఒక ప్రామాణిక ఉత్పత్తికి సంబంధించి తయారు చేసినవి 7,500 యూనిట్లు. 7,000 units were sold at 7 rupees per unit. 7,000 యూనిట్లు ఒక్కొక్కటి ₹7 చొప్పున అమ్మకం చేశారు. మెటీరియల్స్ కన్జ్యూమ్డ్ వాజ్ 26,000 రూపీస్. వినియోగించిన ముడి పదార్థములు 26,000. డైరెక్ట్ వేజెస్ ప్రత్యక్ష వేతనాలు 7,800 రూపాయలు. వర్క్స్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ are allocated to production by means a mission hour rate. గంటకు యంత్రపు ఖర్చు రేటు ప్రాతిపదికన ఫ్యాక్టరీ ఖర్చుల్ని కేటాయిస్తారు. The rate was fixed at 4 rupees per hour and 550 mission hours were worked during the year. గంటకు ₹4 చొప్పున యంత్రం పనిచేసిన గంటలు 550. Office overheads is charged on the basis of 15% on work cost. వర్క్స్ వ్యయంపై 15% ఆఫీస్ ఓవర్హెడ్స్గా తీసుకోవడం జరుగుతుంది. సెల్లింగ్ ఓవర్హెడ్స్ at 25 పైసా ఫర్ యూనిట్ సోల్డ్. అమ్మిన ప్రతి యూనిట్కి 25 పైసల చొప్పున అమ్మకపు ఓవర్హెడ్స్ను నిర్ణయిస్తారు. So compute a cost sheet showing cost for unit and profit for the month. యూనిట్ ఒక్కంటి వ్యయానికి ఉత్పత్తి వ్యయము, ఆ నెలలో వచ్చిన లాభాన్ని చూపే నివేదికను తయారు చేయండి. ముఖ్యంగా ఈ ప్రాబ్లంలో తయారు చేసినవి 7,500 యూనిట్లు. అయితే అమ్మకం చేసినవి సేల్ ఆఫ్ యూనిట్స్ 7,000 యూనిట్స్. సో ఆ డిఫరెన్స్ 5,000 unsold units. That means closing stock of finished goods 500 units. So at the time you must find out 500 value of 500 units. For this purpose you must maintain cost for unit column. So fifth problem, statement of cost and profit. Total production 7,500 units. So in this problem, directly materials consumed are given. So you first of all you taken material consumed. వినియోగించిన ముడి పదార్థాలను మనం కనుక్కొనవలసిన అవసరం లేదు ఈ లెక్కలో. ఎందుకంటే లెక్కలో ప్రత్యక్షంగా అది ఇవ్వటం జరిగింది 26,000. డైరెక్ట్ వేజెస్ 7,800. సో ఈచ్ ఐటెం ఈజ్ డివైడెడ్ బై 7,500 యూనిట్స్. ప్రతి ఒక్క ఖర్చును 7,500
యూనిట్లతో మనం డివైడ్ చేయవలసి ఉంటుంది. దెన్ యూ ఫైండ్ కాస్ట్ ఫర్ యూనిట్ వాల్యూ. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ నిల్. సో దెన్ యూ డిస్క్లోజ్డ్ ఫ్రైమ్ కాస్ట్. ప్రధాన వ్యయం మనకు తెలియచేస్తుంది. వినియోగించిన ముడి పదార్థాలకు ప్రత్యక్ష వేతనాలు కలపగా మనకు తెలియచేసేది ప్రధాన వ్యయము. కాస్ట్ ఫర్ యూనిట్ 4 రూపీస్ 507 పైసా ప్లస్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్. ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ యంత్రం పనిచేసిన గంటలు, మిషన్ ఎక్స్పెన్సెస్ 550 పని గంటలు ఇంటూ గంటకు రూపాయి 4 రూపీస్ 2200. అండ్ అండ్ ఫర్ యూనిట్ 0.293 paisa. So these expenses added to prime cost, then disclosed work cost. ఈ ఖర్చులు ప్రధానమైన కలపగా మనకి తెలియచేసేది వర్క్స్ వ్యయము 36,000 రూపాయలు. 4 రూపాయల ఒక్కొక్క యూనిట్ వర్క్స్ వ్యయము. ప్లస్ ఆఫీస్ ఓవర్ హెడ్స్ 15% ఆన్ వర్క్ కాస్ట్. ఆఫీస్ ఓవర్ హెడ్స్ వర్క్స్ వ్యయంపై 15%గా తీసుకోవాలి. వర్క్స్ వ్యయం 36,000 into 15 by 100, 5,400. Then for unit 0.72 paisa. So the office overheads is added to work cost, then disclosed cost of production of 7,500 units. ఆఫీసు ఓవర్హెడ్స్ కలపగా 5,400 కలపగా మనకి తెలియచేసేది 41,400 ఉత్పత్తి వ్యయము. అనగా 7,500 యూనిట్ల యొక్క ఉత్పత్తి వ్యయము 41,400. ఒక్కొక్క యూనిట్ 5 రూపాయల 52 పైసలు మనకు తెలియచేస్తున్నది. లెస్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ ప్రొడక్ట్ 500 యూనిట్స్ ఇంటూ 5 రూపీస్ 52 పైసా. Then you find fund 2,760 rupees. ముగింపు సరుకు తీసేసే ప్రతి సందర్భంలోనూ కూడా యూనిట్ ఒక్కంటికి లెక్కట్టవలసిన అవసరం లేదు. The closing stock is deducted from the cost of production, then disclosed cost of goods sold 7,000 units. ఉత్పత్తి వ్యయము నుండి ముగింపు సరుకు తయారైన ముగింపు సరుకు వ్యయాన్ని తీసివేయగా మనకి తెలియచేసేది అమ్మిన సరుకుల వ్యయం 7,000 యూనిట్లు 38,640. ఒక్కొక్క యూనిట్ 5 రూపాయల 52 పైసలు. ప్లస్ సెల్లింగ్ ఓవర్హెడ్స్ 25 పైసా ఫర్ యూనిట్ ఆన్ 7,000 యూనిట్స్. అమ్మిన ప్రతి టన్నుకి 25 పైసల చొప్పున 7,000 యూనిట్లపై 1,750 for unit 20 paisa. Then disclose total cost or cost of sales 40,390 rupees, 5 rupees 77 paisa for unit. Sales 7,000 units for unit 7 rupees. The total sales 49,000 for unit 7 rupees. Then you find profit 8,610 rupees, 1 rupee 23 paisa for unit. And sixth problem,
The manufacturing company submits the following information on 31st March 2015. ఒక ఉత్పత్తి సంస్థ సంబంధించిన కింది వివరాల నుండి 31 మార్చ్ 2015తో అంతమయ్యే కాలానికి వ్యయ నివేదికను తయారు చేయండి. సేల్స్ ఫర్ ది ఇయర్, ఈ సంవత్సరానికి అమ్మకాలు 2,75,000. ఇన్వెంటరీస్ అట్ ది బిగినింగ్ ఆఫ్ ది ఇయర్, ప్రారంభపు సరుకు. ఫినిష్డ్ గూడ్స్, తయారైన సరుకు 70,000. వర్క్ ఇన్ ప్రోగ్రెస్, కొనసాగుతున్న పని 4,000 రూపీస్. పర్చేజ్ ఆఫ్ మెటీరియల్ ఫర్ ది ఇయర్ 1,10,000 రూపీస్. కొనుగోలు చేసిన ముడి పదార్థాలు 1,10,000. మెటీరియల్స్ ఇన్ ఇన్వెంటరీ అట్ ది బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ 3,000 రూపీస్. ప్రారంభపు ముడి పదార్థాలు 3,000. అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్, ముగింపు సందర్భంలో ముడి పదార్థములు 4,000. డైరెక్ట్ లేబర్, ప్రత్యక్ష ఖర్చులు, ప్రత్యక్ష శ్రమ 6,500 రూపాయలు. ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ వాజ్ 60,000 రూపీస్ ఆఫ్ ది డైరెక్ట్ లేబర్ కాస్ట్. డైరెక్ట్ శ్రమపై 60% ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ ని తీసుకోవలసి ఉంటుంది. ఇన్వెంటరీస్ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, కొనసాగుతున్న పని 6,000 రూపాయలు. ఫినిష్డ్ గూడ్స్, తయారైన సరుకు 8,000 రూపాయలు. అదర్ ఎక్స్పెన్సెస్ ఫర్ ది ఇయర్, సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ 10% ఆఫ్ సేల్స్. అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ 5% ఆఫ్ సేల్స్. అమ్మకపు ఖర్చులు అమ్మకాలపై 10%, పరిపాలనా ఖర్చులు అమ్మకాలపై 5%గా తీసుకోవలసి ఉంటుంది. ప్రిపేర్ ఏ స్టేట్మెంట్ ఆఫ్ కాస్ట్. Sixth problem, statement of cost. In this problem, direct materials consumed is not given. Then you find out, first of all. For this purpose, opening stock of raw material is taken 3,000 rupees. Plus purchases కొనుగోళ్లు 1,10,000 rupees. Is it added to opening stock? Then disclosed 1,13,000 rupees. Plus closing stock of raw material, ముగింపు ముడి పదార్థాల నిల్వ 4,000 rupees. Is it deducted? Then disclosed 1,09,000 rupees. That is the materials consumed. వినియోగించిన ముడి పదార్థాల విలువ 1,09,000 రూపాయలు. డైరెక్ట్ లేబర్, ప్రత్యక్ష శ్రమ 6,500 rupees. That expenses nil. Then disclosed prime cost 1,15,500 rupees. వినియోగించిన ముడి పదార్థాలకి ప్రత్యక్ష శ్రమను కలపగా మనకి తెలియచేసేది ప్రధాన వ్యయము, అది 1,15,500 రూపాయలు. ప్లస్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ 60% ఆఫ్ డైరెక్ట్ లేబర్, ప్రత్యక్ష శ్రమపై 60%, అనగా 3,900 rupees. Is it added to prime cost? Then disclosed factory cost, that is 1,19,400. ప్రధాన వ్యయానికి ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ కలపగా మనకి తెలియచేసేది 1,19,400 రూపాయలు. ప్లస్ ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ప్రారంభపు కొనసాగుతున్న పని 4,000 rupees. Is it added to factory cost? లెస్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ముగింపు కొనసాగుతున్న పని 6,000 రూపాయలు.
ఇస్ డిడక్టెడ్ ఫ్రమ్ 1,23,400. ఈ 6,000 రూపాయలు ముగింపు కొనసాగుతున్న పని 1,23,400 నుండి తీసివేయవలసి ఉంటుంది. దెన్ 1,17,400 రూపీస్ ప్లస్ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్హెడ్స్ 5% ఆఫ్ సేల్స్. అమ్మకాలపై 5%గా పరిపాలన ఖర్చును తీసుకోవాలి. 2,75,000 ఇంటూ 5/100 13,750 రూపాయలు. దెన్ డిస్క్లోజ్డ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఉత్పత్తి వ్యయము 1,31,150 రూపాయలు ప్లస్ ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ ప్రారంభపు తయారైన సరుకు ఉత్పత్తి వ్యయానికి కలపవలసి ఉంటుంది 70,000 రూపాయలు లెస్ ముగింపు తయారైన సరుకు క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ 8,000 రూపీస్ 8,000 రూపాయలు తయారైన ముగింపు సరుకును తీసివేయగా దెన్ యూ ఫైండ్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అమ్మిన సరుకుల వ్యయం మనకు తెలియచేస్తుంది 1,93,150 రూపాయలు ప్లస్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ 10% ఆఫ్ సేల్స్. అమ్మకాలపై 10%గా అమ్మపు ఖర్చులు తీసుకోవలసి ఉంటుంది. అనగా 2,75,000 ఇంటూ 10/100 27,500 రూపీస్ 27,500 రూపాయలు. Is it added to cost of goods sold? Then you find cost of sales or total cost. మొత్తం వ్యయాన్ని అమ్మకాల వ్యయాన్ని మనకు తెలియచేస్తుంది. అది 2,20,650 రూపాయలు.